ఉప ఎన్నికలు రావు అని రేవంత్ రెడ్డి అన్న మాటలు రాజ్యాంగ విరుద్ధమైతే అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తే ఉప ఎన్నికలు ఉంటాయనడం కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పముందు ఎట్లా చెప్తారు ఉప ఎన్నికలు ఉంటాయని? ఉప ఎన్నికలు ఉంటాయని ఎట్లా చెప్తారు? సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా? అంటే కోర్టు తీర్పు చెప్పకముందు ఉప ఎన్నికలు రావన్నా కోర్టు ధిక్కరణ అయితే, వస్తాయన్నా కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది. అందులో శాసనసభ లోపల మాట్లాడడానికి ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది, బయట మాట్లాడడానికి అసలే ఫ్రీడమ్ ఉండదు. రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తలేరు ఉప ఎన్నికలు వస్తాయని. మరి ఎట్లా చెప్తున్నారు? వాళ్ళందరూ కోర్టు ధిక్కరణ పాల్పడినట్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. రాజ్యాంగం ప్రకారం శాసనసభలో మాట్లాడిన దానిపైన కోర్టు కేసులే పెట్టరాదు. కోర్టు ధిక్కరణ ఎట్లా అవుతున్నారు నిజంగా అర్థం కాదు. విత్ ఆల్ రిగార్డ్ ఫర్ సుప్రీంకోర్టు జడ్జెస్, అసలు ఒక శాసనసభ వేదికలో మాట్లాడిన దాన్ని ఇట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షకే అవకాశం లేదు. న్యాయ సమీక్ష అవకాశం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎట్లా వస్తుంది?